శాంభవి నోటొక సోలాల అవతారగల శక్తి శక్తి పటో భయంకరి మేటుభూతాల మెరుపున పట్టు మబ్బు దియాలు మండిపోవును ఓం 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 అమరావతి కన్య 5 వన్నెల ముగ్గు అఖండ లంబు కుమ్మడ సారా పన్నెగుండ్ల కళ్ళు ఇంపాలించగా శక్తి స్వరూపునివే పిడతలు కరబొప్పులు పిదాలు నాచి ఓం 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 ఓంకాలివే మాంకాలివే సరగల్ల శాంభవి వీధులమ్మ తల్లి తప్పులు ఒప్పులు మన్నించి మమ్మేలి కాపాడవమ్మ ఈ ముందు అమ్మవారినై పంబలవాడినై ఈ ముందు ధ్యానిస్తున్నాను తప్పులు ఒప్పులు క్షమించి ఓయా అమ్మవారు మహాలక్ష్మి వారు అడుగుల వారు అల్లాంటి వారు ఆరుదర్శములు స్వతము పావనం నిధి నది సప్పున నిద్రమైన వారికి మేలుకున్న వారికి యూదులు గ్రామంలో చేసి ఉన్న యూదులమ్మ తల్లి కథము పావనం తమ్ముడు పోతురాజు చూసుకోవడానికి సెలవు
రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి మెల్లగా మెల్లగా రానివ్వండి మెల్లగా మెల్లగా రాని జల్దిబాబులకు వస్తున్నారు కోరుతున్నాం మెల్లగా మెల్లగా మెల్లగా
వెనకరాని హలో హలో अरे मुतया या मंडलेरा या मंडलत्रा Kongko kori, kongko. దండమయ్య కరుణానిధి దండమయ్య నీకు నిప్పుడు దండమ కృష్ణ పరమేశ్వర చూడ ఒకటి గౌమ కృష్ణ పట్టే బంగా పించేనావో
సిద్ధులకు పుట్టే పెట్టే ఆకాశం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రం లేదు, అమ్మడ చీకటి కోన. ఆ యొక్క అమ్మడ చీకటి కోన టైంలో అమ్మవారు ఓంకారముగా శబ్దం ఆ నీటి యొక్క బుడగల నుంచి పుట్టిన మహాతల్లి ఓంకారముగా శబ్దంలో పుట్టి అమ్మవారు చూశాలి. ఎటు చూసినా కింద భూమి లేదు, పైన ఆకాశం లేదు, అంతా నీటిమయం. అప్పుడు మహాతల్లి జగన్మాత అనుకున్నది, సృష్టికి మూలముగా ఉండాలి కదా అనుకున్నది. సృష్టికి మూలముగా ఉండాలి అంటే సృష్టించాలి, సృష్టిని పుట్టించాలి అని చెప్పి మహాతల్లి జగన్మాత ఎలాంటి ఆ యొక్క పక్షము దార ఎత్తిందండి. ఆ పక్షము దార ఎత్తి అమ్మవారు మదముతో గూడు గావిస్తుందట. ఆ నీటి పైన ఎడమ రేఖన బట్టి వేడి రేఖల బీకి, కుడి రేఖన బట్టి ఆ రేఖల బీకి ఆ నీటి మీద గూడు గావించాడండి. ఆ నీటి మీద గూడు గావించి ఆ గూడిపై అమ్మవారు 3 గుడ్లు పెట్టిందండి. 3 గుడ్లు పెట్టి ఈ గారికి 1 గుడ్డు పొదిగిందండి. మహాతల్లి జగన్మాత 3 గుడ్లు కూడా 3 ఎగమలు పొదిగిందట. అమ్మవారు ఆ 3 గుడ్లు 1 గుడ్డును పొడుస్తుందట. అమ్మవారు కూడా అయ్యో అయ్యా పెట్టందు పాడందు పంటందు అష్టైశ్వర భోగభాగ్యములు కలిగి ఈ యొక్క ఈదులమ్మ తల్లి నాచారం తల్లి తమ్ముడు పోతురా జంగుల నుంచి తీయడానికి సెలవేనయ్యా. ఆ యొక్క మహాతల్లి ఆ యొక్క తన యొక్క నాభియందు అండము పిండము బ్రహ్మాండము అనగా 3 అండములు ఏర్పడ్డాయి. 3 అండములు ఏర్పడితే ఆ యొక్క మహాతల్లి జగన్మాత కూడా ఆ యొక్క 3వ గుడు పుడుతున్నాడు. మహాతల్లి కూడా ఆ రామ 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 ఆ 3వ గుడి ఎప్పుడే పడిసిందో ఆ పైపు ఇంకా ఆకాశం అయ్యాలి, కింద మీకు భూదేవి అయ్యాలి, శతమును సూర్య చంద్రాలు నక్షత్రాలు గావించాలి. ఈ యొక్క అండము పిండము బ్రహ్మాండమునై
తండ్రుల నుంచి ముగ్గురు కుమారులు జన్మించారట. ఆ ముగ్గురుని 100 నాట పెంచి పెద్దవాడుతున్నారట. ఆశపట్టి సమయంలో ఆ యొక్క ముగ్గురు ఎప్పటికీ జన్మించారు అమ్మవారికి చూడ పక్షయవతారమో పొడమారి రాదయ్యో అక్షయవతార పొడమారి రాదయ్యా అక్షయవతార పొడమారి రాదయ్యా అమ్మవారి అమ్మవారికి ఎప్పటికీ 18,000 వ్యక్తమైన విష్ణువు యొక్క చూశాడు. అమ్మవారికి విచ్చమైన చూసే మహంతకాలం కలిగిందట. ఎవరికి? ఆదిపరాశక్తి ఆ యొక్క మహంతకాలం కలిగి అటు చూశాడు. ఎవరు కూడా అమ్మవారి కామమును కూడా ప్రేమను తెచ్చేవారికి కనిపించలేదు. అలా ఇష్టం కూడా కొలువై కూర్చొని ఉన్నాడట. విష్ణు వైపు చూశాడు. ఆహా ఇతనైతే నా ప్రేమను ఇస్తున్నాడు అని చెప్పని అమ్మవారు కూడా బయలుదేరి అమ్మవారు కూడా పడవారి ఏడుకొస్తున్న సేవ అయ్యో దైవమో బయలుదేరి ఆ యొక్క విష్ణుమూర్తి గారికి వచ్చేదట. విష్ణుమూర్తి గారికి వచ్చేవరికి ఆ విష్ణుమూర్తి లేచి తల్లికి సాక్షిగా నమస్కరించాడట. అప్పుడు శక్తి ఓ విష్ణు నీ పూజ నమస్కారం కోసం రాలేదు. మరి ఏమిటి తల్లి? మరి ఏ వరము కావాలి అడగమన్నాను. నాకేమి వద్దు విష్ణు. ఇది ఒక మాట. అయ్యా అందాగా అడగరా నా మనుషుని ఆడో ఆశపడ్డావు. అందాగా అడగరా నా మనుషుని ఆడో ఆశపడ్డాదా. చక్రవాడ నా మనుషుని ఆడో సంతోషపడ్డాదా. విష్ణుమూర్తులు నాది విష్ణు నీకు పైన నాకు మహంతగానే కలిగాలి కాబట్టి నా ప్రేమను తెచ్చవయ్యా నాది. ఆ మాట విన విష్ణు అంటున్నాడు యదవనున్న 7 గుడులు కూడా యదవనున్న నల్లగొండ 7 ఒక్కలైపోయాయి. నాగబామరు నడుము నొక్కలుగా విరిగి విష్ణుమూర్తి అఘోరంగా వరపుస్తున్నానంట. ఏమంటు చూస్తావా? ఓ తల్లి ప్రేమించదాను. విష్ణుమూర్తి కూడా గోరుకు వలపోస్తున్నానంట. నీవు నాకు జన్మనిచ్చిన తల్లివి, నిన్ను ప్రేమించిన ధర్మ కాదమ్మా.
ఇది నీ అడగటం దమ్మమా? నీకు దమ్మ కాదు కదా. ఆ మాట విన్నది ఆదిశక్తి అంటున్నాడంటే, విష్ణు అమ్మా అమ్మా అని అనకు. నేను నీకు తల్లినా? ఎలా తల్లిని? ఏ ఉదాహరణ పుట్టావు నువ్వు? పక్షవతాలు పుట్టావు. నాకు జన్మించింది ఎవరో గుడ్డు. గుడ్డు నాకేమవుతున్నది? బిడ్డ అవుతున్నది. నువ్వు గుడ్డులో జన్మించేవాడు కాబట్టి నాకేమవుతున్నావు? మనడు అవుతున్నావు. విష్ణు ఒకసారి ప్రేమించరు. అయ్యా మాధవా, అయ్యా మాధవ మధ్యలో దైవమా విష్ణు, నీవు నాకు మనడు అవుతున్నావు. నీకు నేను అమ్మమ్మను అవుతున్నాను. నీకు నాకు వాయువసలు కలిశాయి కాబట్టి గుడ్డు నాకు బిడ్డ. నువ్వు గుడ్డులో జన్మించిన వాడివి. నన్ను ప్రేమించవయ్యా అన్నాడు. ఆ మాట విన్నాడు విష్ణుమూర్తి. శక్తి విలవిల ప్రాణమయ్యాడో విడిచిన గాని సుఖ సుఖ రగ్గుమైన గాని నిన్న మట్టికి ప్రయోజనానికి వీలుగాదు. ఎన్ని చెప్పినా జన్మనిచ్చిన తల్లిని కాబట్టి నిన్ను ప్రేమించడానికి వీలు కాదు కదన్నాను. ఆ మాట వినాలి శక్తి. విష్ణు ప్రేమించవా? మగవాడివి కాదా? రోషము లేదా? ప్రేమించవా? ఇదిగో నీవే కనుక ప్రేమించకపోతే ఈ క్షణం లోపల కాచి భస్మం చేస్తాను కదన్నా. ఆ మాట విన్నాడు విష్ణు. తల్లి, నీవు నన్ను కాచి భస్మం చేసిన నాకు ఇష్టమే కానీ నిన్ను ప్రేమించను కదన్నాను. ప్రేమించవా? ప్రేమించవా? ఎప్పుడైతే ప్రేమించమని చెప్పినాడో అయ్యా అమ్మవారు కూడా అయ్యా మూడో నేత్రము వారి అమ్మేడా మరి మూడో నేత్రం పిండి అమ్మవారికి మూడు నేత్రములు. ఆ నష్టం నుండి ఒక మూడో నేత్రం ఇప్పి ఆ విష్ణుమూర్తి వైపు చూశాడు. బొగ్గునట్టు కాలి బూడిదైపోయాడు. సుస్ని అయితే నన్ను ప్రేమించేవారు లేరా? ప్రేమ 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 అంటూ ప్రేమ ప్రేమ అమ్మవారు బయలుదేరి ప్రేమ ప్రేమ అంటూ బయలుదేరి అలా చూసేదట బ్రహ్మదేవుని కనిపిస్తున్నాడు అనుకున్నాడు కదా. కానీ ఒక్క మాట ప్రేమించమన్నాను, అతను ప్రేమించలేదు. కానీ బ్రహ్మగారికి వెళతాను, అతనే నా ప్రేమను ఇస్తాడేమో అనుసభ శక్తి కూడా బయలుదేరి ఏడకొస్తూ వస్తావా? బ్రహ్మగారి కూడా బయలుదేరి అమ్మవారు కూడా ఆ బ్రహ్మదేవుడు చూస్తున్నాడు. ఓ బ్రహ్మ అమ్మో అయ్యా బ్రహ్మదేవా ఒక్కసారి ప్రేమించి నేను రాముని ఉపదేశము
బ్రహ్మదేవుని కాడికి వచ్చాది. ఏయ్ బ్రహ్మ, నన్ను ప్రేమిస్తావా లేదన్నది. ఆ మాట విన్న బ్రహ్మదేవుడు కూడా ఏమిటి తల్లి, ఏమడిగావు? నాకు ప్రేమ చేస్తామన్నా. బ్రహ్మ, నీ మీద నాకు ముద్ద కలిగింది కానీ విష్ణుని ప్రేమించమన్నాను. అతను కాదన్నాడు. కానీ నీ దాకా వచ్చాను, నీవైనా నన్ను ప్రేమిస్తావా లేదన్నాను. ఆ మాట విన్నాడు బ్రహ్మదేవుడు. అంటున్నాడు, శక్తి ఎంత మాట అన్నవ తల్లి, నిన్న యాగ ప్రేమించను అమ్మా నాకన్న తల అమ్మా, నీవు నాకు తల్లివి, నేను నిన్ను కొడుకును, నిన్ను ప్రేమించ ధర్మ కదన్నాడు. అమ్మ అమ్మ అనగు, అమ్మనగో మాట మాటకి అమ్మని పిలవకు. నేను అమ్మని కాదు. నువ్వెవరు? నాకు జన్మించింది ఎవరు? గుడ్డు. గుడ్డు నాకు బిడ్డ. గుడ్డులో జన్మించిన వాడే నీవు నాకు మనవడివి. కాబట్టి బ్రహ్మ, నీకు నాకు వాయువర్షం ఉన్నది, నన్ను ప్రేమించమని చెప్పున్నది. ఆ మాట ఉన్నాడు బ్రహ్మ. శక్తి పక్షవతలతో పుట్టావు కాబట్టి నీకు నీతి జాతి లేదు. కామం అనేది తల్లి బిడ్డకు వాయువర్ష లేకుండా పోతున్నది. కాబట్టి ముందుగా నరకాలిక జన్మించబోతున్నాడు. ఆనాడు 4 కాళ్ళ జీవులు కానీ 2 కాళ్ళ జీవులు కానీ వాయువర్ష లేకుండా పోవును కాక ఇది నా శాపం కదా అని శపించాడు బ్రహ్మ. అప్పుడు శపించన్నాడు, శక్తి నిన్ను ప్రేమించనన్నాడు. ప్రేమించవా? ప్రేమించవా? నీవే కనుక నన్ను ప్రేమించకపోతే విష్ణుమూర్తి కాదన్నాడు. బొగ్గులను కాల్చి భస్మం చేశాను. నీవు కూడా కాదు కూడదంటే నిన్ను కూడా కాల్చి భస్మం చేస్తాను కదా. ఆ మాట విన్నాడు బ్రహ్మ. శక్తి నువ్వు అర్థం చేసిన నాకు ఇష్టమే కానీ నిన్ను మట్టికి ప్రేమించను కదన్నాను. ఆ మాట విన్నా ఆది పరాశక్తి బ్రహ్మదేవుని కూడా ఆ యొక్క చతురగా నిప్పి బ్రహ్మదేవుని కూడా కాల్చి బొగ్గున భస్మం చేశారు. విష్ణుమూర్తి హతమైపోయాడు, బ్రహ్మ హతమైపోయాడు. ఇది ఎవరు చూస్తున్నాడయ్యా? ఈశ్వరుడు చూస్తున్నాడు. చూసి అనుకున్నాడు కదా. కానీ విష్ణుమూర్తిని ప్రేమించమన్నాడు. అతను కాదు కూడదంటే విష్ణుని హతం చేసింది. బ్రహ్మను ప్రేమించమన్నది. అతను కూడా కాదు కూడదండి, అతను కూడా కాల్చి భస్మం చేసింది. ఇక నెక్స్ట్ బయలుదేరి వచ్చేది ఎక్కడికి? నా గాడికి వస్తున్నది. ఇక నేను కూడా కాదు కూడదన్నా నన్ను కూడా హతం చేస్తున్నది అని చెప్పని ఈ ఆ శక్తి బయలుదేరి ఏడగొత్తం పడాలంటే తమ్ముడు
పరిశంకిందరీదా శక్తి బయలుదేరింది. ఏంటయ్యా నీ గోళ? కూర్చోమన్నాడు. అది చూసి అది శక్తి అనుకున్నాడు కదా. బ్రహ్మ విష్ణువు అమ్మని పిలిచారే కానీ ఇతడు అమ్మని పిలవలేదు, శక్తి అన్నాడు. అయితే నా యొక్క ప్రేమ తీస్తున్నాను, తప్పగా నా యొక్క ప్రేమ తీస్తాడు అంటూ అమ్మవారు ప్రేమ ప్రేమనే రామయ్య జయ రామ ప్రేమ ప్రేమను అంటూ గంధామని రాదు అత్య మాటలుగ ఈశ్వరి అమ్మయ్య గంధామని నాడేమో ఎంత మాటలు వంటి అన్నాడు ఈశ్వరుడు. శక్తి ఏమన్నావు? ప్రేమ. ప్రేమ నన్ను ప్రేమించాలి, కామన్నాను. ఈ క్షణము లోపల నా ప్రాణం యోమానానికి ఇస్తాను, కానీ నన్ను ప్రేమించాలి కదా. అప్పుడు ఈశ్వరుడు అన్నాడు, శక్తి కానీ నిన్ను ప్రేమిస్తాను కానీ ఒక్క మాట, నాకు 3 వరములు కనుక ఇచ్చినట్లయితే నిన్ను ప్రేమిస్తాను కదా అన్నాడు. శక్తి అనుకున్నది, నా యొక్క కామం నా యవనము తీర్చడమే నా కర్తవ్యం. ఈశ్వర అడుగు, ఈ క్షణము బాబు నా ప్రాణం ఇస్తా, కానీ నన్ను ప్రేమించాలి. ఏమన్నావు? నన్ను ప్రేమించాలి, నన్ను ప్రేమించాలన్నాడు. అప్పుడు ఈశ్వరుడు అన్నాడు, శక్తి నిన్ను ప్రేమిస్తాను కానీ నాకు 3 వరములు ఇవ్వన్నాడు, అడుగు అడగమన్నది. అప్పుడు ఈశ్వరుడు అడుగుతున్నట్ట, ఓ శక్తి అడుగుతున్నాను కదనా అడగమన్నది. ఈశ్వరుడు అన్నాడ, శక్తి నేను వచ్చిన 3 అని ఎత్తమన్నాడు, నేను వచ్చిన 3 అని ఎత్తమన్నాడు, నాకేమన్నాడు. ఒక 3 నేత్రము నాకు ఇచ్చినట్లయితే నిన్ను ప్రేమిస్తాను. నీ దాబరు నాది, కాటలు ఈవుది కనకొట్ట మాత్రము మాయ కూర్చోమ పొందమరి యొక్క వింత. ఆ యొక్క మందుల సంచి నీ చేతిలో త్రీశ్వరం నాకు కనుక ఇచ్చినట్లయితే ఈ క్షణంలో నేను ప్రేమిస్తాను కదా అన్నాడు. శక్తి అనుకున్నది, ఏదైనా నా కామం తెచ్చడం నా కర్తవ్యం, అంతేగాని శక్తి అతవైపు శక్తి శక్తి తెలియదు. అప్పుడు ఎప్పుడైతే ఈశ్వరుడు అడిగారు ఆ యొక్క శక్తి కూడా అయ్యా తీస్తుంది. కామం ఉన్నప్పుడు ప్రాణం పోతన లెక్క చేయదట. అదే విధముగా ఆ యొక్క 3 నేత్రం పడపడ తీసి ఈశ్వరుడు నోష్టం ధరించాది. తన దాపరంలో త్రీశ్వరం మీద అందించాది. తన దాపరం మృత సంఖ్య ఒక విచ్చున్నది. ఆ మందుల సంచి కూడా ఈశ్వరుడికి అందించాది. అప్పుడు ఈశ్వరుడు అనుకున్నాడు, ఈ 3వ నేత్రం బట్టి శక్తి ఇద్దరిని అర్థం చేసింది. కాదు కూడదంటే నన్ను కూడా అర్థం చేసేది, కానీ కొడుకును పొందాలనుకుంది కాబట్టి శక్తి ఉంచడానికి వీలు కాదు. కానీ చెప్పని ఆ యొక్క ఈశ్వరుడు కూడా అయ్యా అయ్యప్ప
ఆ మూడో నిద్రమగా చంద్రకం నింపి ఆ యొక్క శక్తి వైపు తీశాడు. బొగ్గునండ కాలి బూడిదైపోయింది. అప్పుడు చూసావా ఈశ్వరుడు ఇప్పుడు ఆ శక్తి అనుకున్నాడు కదా. ఎన్ని చెప్పినా జన్మనిచ్చిన తల్లి సృష్టికి మూలమైన ఆదిశక్తి కాబట్టి తల్లి కోరిక తెచ్చాడు కదా అనుకున్నాడు. ఆ యొక్క ఈ బుధి నుంచి ముగ్గురు చక్కని కన్యలు చేశాడు. ఆ ముగ్గురుగా ప్రాణం పోసి శృంగారం అలంకరించి ఆ యొక్క విష్ణు బ్రహ్మ ఇద్దరు తన దాపురంటుగా మంత్రమిచ్చుతూ ఆ ఎలుగులో బ్రతికించాడు. బ్రతికించగా వారికి లక్ష్మి సరస్వతి పార్వతి అని ముగ్గురుకు 3 పేర్లు పెట్టాడు. విష్ణుడు వేశాడు. విష్ణుడు ఈశ్వర ఏది మన తల్లి, ఏది మన తల్లి శక్తి బ్రహ్మంటున్నాడు. ఈశ్వర ఏది ఆది పరాశక్తి మన తల్లి ఏది అని ఈశ్వరుడు అడుగుతున్నాడు. బ్రహ్మ అడుగుతున్నాడు. అప్పుడు ఈశ్వరుడు అన్నాడు శక్తి యమనమాయం వచ్చి యమనంతో ఉండి కళ్ళు మూసుకుపోయి తల్లి కొడుకు వాయవర్చలేక అడగరాని కోరిక అడిగాది. కాదు కూడదంటే మీ ఇద్దరు కూడా అర్థం చేశాది. ఆ మూడో నేత్రం పాలించి శక్తిని అర్థం చేశాను. ఇదిగో ఎన్న చెప్పిన మన తల్లి కోరిక తీర్చాలి కాబట్టి ఈ ముగ్గురిని కనుక మనం పెళ్లి అడిగినట్లయితే తల్లి కోరిక తీర్చడం అడుగుతున్నాం కదండి. అప్పుడు చూసావా లక్ష్మిని పెళ్లి ఆడేవాడు విష్ణు, సరస్వతి పెళ్లి ఆడేవాడు బ్రహ్మ, పార్వతి పెళ్లి ఆడింది ఈశ్వరుడు. ముగ్గురు పెళ్లి ఆడిన తదుపరి అప్పుడు సృష్టికి మూలంగా ఇచ్చారట. ఈశ్వరుడు బొమ్మను చేయటము, విష్ణు ఆయుష్ పోయటము, బ్రహ్మ రావణ రాయటము, మానవకు సృష్టిని సృష్టించారట. మానవ సృష్టిని సృష్టించి అప్పుడు ఆదిశక్తిని గావించారట. ఎవరు మనకు ఈదులమ్మ తల్లిని ఎన్ని చెప్పిన ఆది పరాశక్తి కావాలి అని చెప్పిన అమ్మవారు కూడా మళ్ళీ ఆయుష్ వచ్చారట. ఆయుష్ సమ్మవారు కూడా అమ్మా శక్త అమ్మవారికి మళ్ళీ ప్రాణం చేయాలి. ఎప్పుడైతే ఖాళీ బసం అయిపోయాడు శక్తికి కామం అనేది అంతరించిపోయాడు. అప్పుడున్నాడు ఈశ్వరుడు తల్లి ఏమి కావాలో కోరుకోమన్నాడు. అయ్యా ఇదిగా విష్ణుకి విష్ణుపట్నం ఇస్తున్నాను, బ్రహ్మకి బ్రహ్మపట్నం గావిస్తున్నాను, నీకు కైలాసం ఇస్తున్నాను. తల్లి మరి నువ్వు ఎక్కడుంటామన్నాడు. అప్పుడున్నాడు అయ్యా నాకు 101 అవతారములు 101 సోదములు, ఒక్కడే తమ్ముడు పోతురాజు. సృష్టికి మూలము గావించుకుంటున్నాను. నాకు తమ్ముడు కావాలి కాబట్టి తమ్ముడు పోతురాజు. అర్థం 6 నిలువు 12 9 వేరదారు 12 పోతురాజు. అటొక పోతురాజు సృష్టించాలి. అప్పుడు ఈశ్వరున్నాడు శక్తి అమ్మ సృష్టికి మూలమైన తల్లి ఈదులమ్మ తల్లివే కాబట్టి ఒక్కొక్క అవతారముతో ఒక్కొక్కరితో కొలిపించుకో. సూత్ర 18 అష్టాది వర్ణాలు ఉంటారు. అష్టాది వర్ణాలతో ఒక్కొక్క అవతారం ఈదులమనేవి, యూదులమనేవి, మెడలమనేవి, అంకమనేవి, మారమనేవి, రాజరాజేశ్వరివి, శ్యామండేశ్వరివి, నాంచారమనేవి 101 అవతారముతో ఒక్కొక్క అవతారముతో ఒక్కొక్క ఎంట వెలిసి వారితో కొలిపించుకో తల్లి అని చెప్పున్నాడు. అమ్మా నువ్వు ఎక్కడుంటామన్నాడు. అయ్యా ఎక్కడ కాదు నేను ఉండేది ఉత్తరావళిక మహంకాళి పట్టణము.
అమ్మవారికి విత్తడిది కోట, వెండిది కోట, రాగిది కోట, రత్తాల కోట, కట్టించినట్టు ఏమి కలియండి కోట, కలియండి కోటలోని చద్దనాల పందిరి, చద్దనాల పందిరి పైన వరిగల దిండు, వరిగల దిండి పైన 12 శిష్యుల ఆదశిష్యుల పాన్పు, ఆదశిష్యుల పాన్పు పైన అమ్మవారు ప్రవహిస్తున్నది. అడిగిన వారికి అమ్మవారు హారపడుతున్నది, కోరిన వారికి అమ్మవారు కొడుకులుస్తే అమ్మవారి కొలిసిన వారికి ధనం, ధాన్యం, మేడలు, మిద్దలు, అష్టభాగ్యమ కలగజేస్తున్నాడు మహాతల్లి. ఎవరయ్యా? ఈదురమ్మ తల్లి. అమ్మవారి కులవాలంటే ఎవరైనా కానీ గోరుడు కుంకం, గోడు పసుపు, అంత సాంబ్రాణి, ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మా ఈదురమ్మ తల్లి మేము కష్టాల్లో ఉన్నాము తల్లి, మమ్మల్ని కాసు రక్షించమని చెప్పండి. వారికి అష్టోభాగం ఇస్తున్నాడు మహాతల్లి. ఎవరు? ఎదురమ్మ. అలా కొలుస్తున్నగా కొలిసిన వారికి అమ్మవారు కూడా కొందరు భంగా ప్రగామిస్తున్నారు. కలిసిన వారికి అమ్మవారు తెలియని చెప్పని అష్టోభాగం అమ్మవారు కొలువై కూర్చున్నారు. ఇలా ఉండగా ఒకనాడు మహాతల్లి యూదులమ్మ తల్లి అనుకున్నది. అసలు కొలిసేవారు ఎంతమంది, కొలవన వారు ఎంతమంది, కష్టాల్లో ఉన్నవారు ఎంతమంది, వారిని కాపాడమని చెప్పన్నాను కాబట్టి వారిని కాస రక్షించడం నా బాధ్యత. కాబట్టి నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పని అమ్మవారు కూడా ఒకనాటి వేళ బయలుదేరిందంటే అమ్మవారు కూడా అమ్మవారు బయలుదేరి అయ్యో అయ్యో వీధి వీధులు కూడా తిరుగుకుంటూ వస్తుందట. అమ్మవారు అందరూ కూడా దీవించుకుంటూ వస్తున్నారు. ఏ పట్ల వచ్చినా గాని అమ్మ ఎదురుమ్మ తల్లి మమ్మల్ని కాసు రక్షించమని చెప్పుకుంటున్నారు. అందరినీ దీవించుకుంటూ వస్తున్నదట. ఒకనాడు అమ్మవారు ఎక్కడికి? దేవిగిరి పట్టానికి వచ్చాది. ఆ దేవిగిరి పట్టణానికి వచ్చేవరికి ఆ దేవిగిరి పట్టణంలో ఉన్నారట ఎవరు? 9 మహారాష్ట్రరాజు. పేరుకు మహారాష్ట్రరాజులే కానీ వారికి తినడానికి అన్నం లేదు, కట్టడానికి వస్త్రాలు లేవు, పనడానికి పార్పలు లేవు, ఓడడానికి రోగిలు లేవు, ఏ తాగేళ్ళు తాడాక దళ్ళు. పగులు చూస్తే సూర్యుడు కనపడుతున్నాడు, రాత్రి చూస్తే చంద్రుడు కనపడుతున్నాడట. ఇవాళ తింటే రేపు పస్తు, రేపు తింటే వెల్లుండి పస్తు, ఇలా పస్తులు జీవిస్తూ ఉన్నారట. అప్పుడు మహాతల్లి ఆ యొక్క ఎదురుమ చూసిందట. అయ్యో నా భక్తులు ఇంత కష్టపడి ఉన్నారే, వారిని కాసి రక్షించాలని చెప్పని అమ్మవారు వెళ్ళి ఆ స్వభావం చెప్తుందట. ఒరేనాయనా ఇన్ని కష్టాల్లో ఉన్నారు, ఎందరో దేవాలయ దేవతలు కూడా కొలిసి ఆసారిపోయి ఉంటున్నాడు. ఒక్కసారి నా పాదం పెట్టి కొలవండి, మీకు కలగజేస్తాను అని చెప్పని అమ్మవారు వెళ్ళి ఆ పెద్దవారికి ధర్మేశ్వర యొక్క స్వభావం చెప్పేది. అప్పుడు ధర్మేశ్వరాన్ని కూడా తొలిపడి దిగులు వేసి అన్నదమ్మని అన్నాడు. ఒరే తమ్ముడు, ఎవరో ఏదులమ్మ తల్లట, మహాతల్లి జగన్ హలో హలో బ్యాడ్ అయిపోయింది అయ్యా.
హలో ఆవాత్రం సౌండ్ సిస్టమ్ వారు రావాలి. ఒక మౌత్ బ్యాటరీలు అయిపోయినాయి. తొందరగా అమ్మవారు ఉంటుందంటే ఒక్కసారి అమ్మవారిగా బాధపడి కొలిస్తే ఆ యొక్క ఎప్పుడు తల్లి మనకు కలవ చూస్తున్నది కాబట్టి కొలుద్దాము తమ్ములారు అన్నాడు. అన్నయ్య ఎంతమంది దేవాలయం మేము తల్లి కొలిసాము, ఎవరు కూడా మన కలగ చేసిన వారు లేరు. అయినా ఏదో తల్లిని కొలవాలంటే సాధ్యమా? మరి వాళ్ళు ఎంతమంది జనం, ఎంత వైభోగం, ఎంత ఖర్చు, కొలవాలంటే సాధ్యమా? మేడపడ తాళపడ పమ్మల వాద్యములతో స్వర్ణాయ తప్పటతో మరి ఎంత వైభాగం చేయాలి. మరి అయితే మన వల్ల వస్తున్నదా? మన దాపై ఏమి లేదు. మరి ఎలా కొలుద్దామని అన్నాడు తమ్ముడు. అలా కాదు, ఆ యొక్క మహాతల్లి జగరమని చెప్పాడు. గోయడ పసుపు అంత సాంబ్రాణి వేసి అమ్మాని చెప్పిన మొక్కితే మనకు కలగజేస్తున్నది కాబట్టి పద ఆ తల్లిని మొక్కుదామని చెప్పని ఆ కోమిడి వారింటికి వెళ్ళి అప్పుగా తీసుకున్నాడ. ఆ రోజు అయ్యా రేపు పనికి వెళ్ళిస్తాము, కాస్త కుంకము పసుపు కొబ్బరికాయ సాంబ్రాణి ఇవ్వమని చెప్పిన వాడు అప్పుగా తీసుకొని అమ్మవారు కొలుస్తున్నారంటే అమ్మవారు ఎలా కొడుతుంది సార్? అయ్యా రామ 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 రామో అయ్యా అమ్మవారిగా పసుపు కుంకమని అలంకరించారు. ఏదో సామ్రాజ్య యాగదో భాగం అయ్యా ఏదమా సామ్రాజ్యం యాగదో భాగం పొందమ సామ్రాజ్యం పట్టుదో భాగం అయ్యా వందనమో ఇడపడమ తల్లి కాపాడమేమని రక్షించమన్నావు. జగన్మాత తల్లి ఎదురమ్మ తల్లి నేటికి నేను బాధపడి కొడుతున్నాను. తల్లి మమ్మల్ని కాసి రక్షించమన్నదిట. అప్పుడు మహాతల్లి కూడా వారికి కలగజేస్తానని చెప్పన్నాను. మరి అయినప్పుడు కలగజేయాలి కదా అని చెప్పి మహాతల్లి కూడా కలగజేస్తుంది. ఏంట ఎలా కలగజేస్తుంది సవా? అయ్యా రామ రోజు కిందగా కలగజేస్తున్నట్ట. ఎప్పుడు కూడా పనికి వెళితే పని దొరికేది కాదు. అటువంటి వారికి ప్రతిరోజు పని దొరుకుతున్నది. ఆనందం ఎదుగు వెళ్ళి 9 మంది 900 తీసుకుని వస్తే 800 ఖర్చు అయ్యే 100 ఉండి ఆ 100 ఆ రోజున సరిపోయేది. రేపు పని దొరికితే పనికి వెళ్ళేవారు, లేదంటే పస్తులు ఉండేవారు. అటువంటిది 9 మంది వెళ్ళి 900 తీసుకుని వస్తే అందులో 100 ఖర్చు అవుతుంది, 800 అట్లే ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళి అమ్మా ఎదురమ్మ తల్లి అంటే పిలిస్తే పలుకుతుంది. పట్టింది
నిండే బంగారం ఉంటున్నది అయ్యా వారు ఒయ్యబోకుంటున్నారట ఏడిగల మాగాని ఎన్ని సంవత్సరాల ఎగసాయం చేసినా కానీ ఈ అన్నాడు చెమటగిన బండి కావు మహాతల్లి ఈదురమ్మ తల్లిని కొలిసిన తర్వాత 7 ఎకరాల మాగాన్ని సత్యశ్యామలుగా మండుతున్నాడట ఏ రాజులు కూడా అమ్మవారి ధనము ధాన్యము మేడలు మిద్దెలు చిత్రకూటకు విభాగముగా ఉంచాలి ఈ సంవత్సరం ఎక్కడ ఉంటే వచ్చే సంవత్సరం ఎకరానికి 2 ఎకరాలు ఉంటున్నాడు మళ్ళీ సంవత్సరానికి 2కు 4 ఉంటున్నారు 4 6 ఉంటున్నారు 6కు 12 ఉంటున్నారు అయ్యా వారికి పెరుగుతుంది కానీ తరగట్లేదండి ఆ యొక్క జగన్మాత వారికి చక్కగా అష్టోభాగ్యమైన సిరి సంపత్తి అడిగిన వారికి ఆడపడుచునిచ్చి కోరిన వారికి కొడుకునిచ్చి ధనధాన్యములు మేడల మీద ఇచ్చేదట మహాతల్లి వారు భద్రాచలం వరకు వెళ్ళాలన్నా వారి భూములు వెళ్ళిపోతారట అంత ఆస్తి ఇచ్చిందట మహాతల్లి ఎక్క అస్యములు ఎలా భూములు అయ్యా ఒలిపోగలుగుతూ ఉన్నారు మహాతల్లిని అమ్మా ఏడుమ తల్లి అని కొలిసినంత కాలం కూడా వైభాగమని జరుగుతున్నది ఇలా కొంతకాలం గతించిపోయింది గతించిపోయిన తదుపరి ధనం ఎప్పుడైతే కలుగుతో ధనం కూడా మదాంకారం వస్తుందట ఎందుకంటే అసలు తినడానికి నేను వాళ్ళకు ఒక్కసారి కోట్లు కలిసి వచ్చామని ఎలా ఉంటుంది చూసారా ధనం ఇచ్చిన మదం ఇచ్చిన మదమచ్చనం ఎక్కువ మదాంకారం ఎక్కువ అయిపోయింది ఆ అమ్మవారికి కనులకు కారణం రావట్లేక ఆ అమ్మవారిని నీ లెక్కేమిటనే కాడికి వచ్చేసింది ఎక్కడ చూసినా పేకాట్ల వారి ఎక్కడ చూసినా ఎట్ల పందాల వారి ఎక్కడ చూసినా కోడి పందాల వారి చేస్తున్నారు అయినా కానీ అమ్మవారు ఏదురమ్మ తల్లి అదేమిటని అడిగిందా వారు అడిగారు నేను ఇచ్చాను వారు ఏం చేసుకుని నాకు అవసరం అనుకుందే కానీ అదేమని అనుకుంటే కాదు మహాతల్లి జగన్మాత ఒకనాటి వేళ తినగా తినగా బెల్లం కూడా సేదైపోతుందట అదే విధంగా నేటికి అమ్మవారు కూడా సేదైపోయింది అమ్మవారు ఇదే విధముగా చక్కగా మేళతాళములతో మహాతల్లిని వైభాగంలో తీసుకొని వచ్చి అమ్మవారి చేతిలో పెట్టి వైభాగంతో కొలుస్తున్నాడట అప్పుడు పెద్దవాడు ఉన్నాడే ధర్మశుడాని కళ్ళు సారాయి గంగాయి డోసు గుర్తుగా బిగించారట బిగించి వచ్చాడంటే ఏమిటి మేడమలేమిటి తాళమలేమిటి ఈ పమ్ముల వాళ్ళు ఏమిటి ఏమిటి అన్నాడు అదేమిటన్నయ్యా మన ఎదురుమ్మ తల్లి ఆ తల్లిని వాడు కొలుస్తున్న మేడ తాళపుతావు కదా అన్నయ్య నువ్వు అమ్మ అని చెప్పని నమస్కరించమన్నాడు అంటే మతాంకారంతో ఉండేటన్నాడ అమ్మవారు కరుడు కనిపించిన గర్వంతో వింటున్నాడు అమ్మవారంటే ఎవరా మరి నీ భార్య ఆడదే కదా ఆ భార్య అమ్మవారైనా ఆడది మన భార్యనే మతాంకారంతో అమ్మవారి భార్యతో కూర్చోడట అమ్మవారి ఆడది మన భార్య ఆడది పొద్దునే లేచి అమ్మా ఏదురమ్మ తల్లి అని నమస్కరిస్తాను మరి భార్య కూడా దండం పెట్టేట్టుగా నువ్వు కూడా పెడుతున్నావు దండం పెడుతున్నావా మరి అదే నేను పోయి రారా ఇంకా నేను పర్వాలేదు అక్కడ మళ్ళీ అన్నా భలే చదువుకుంటుందిరా పొద్దాక ఏమేంటే అనుకుంటారు ఆడు మట్టికి నువ్వు పెళ్లి చేసిన కాడికి ఏమే అంటున్నావు 1-2 సార్లు అంటే ఏం పోయి తీసుకోము ఈ సొమ్ము అడిగేదే కరిగేదా ఏమైంది అప్పుడు అమ్మవారైనా ఆడది మన భార్య ఆడది అమ్మవారు సర్వసర్వానికి అమ్మవారైనా సర్వసర్వానికి అమ్మవారైనా ఒకేదా ఏదో సర్వసర్వానికి అమ్మవారి ఎవరు పరిచయం
సర్వానికి నేను దండ పెట్టేది లేదు, సర్వానికి మొక్కేది లేదు. ఇది ఏంటో మరి అంటే ఎన్ని అపరాధం శక్తి మరి ఏంటో సర్వకాండాలి సర్వానికి కొలవడానికి వీలు కదా అన్నవాడు అలా ఉండొచ్చు కదా. కానీ అమ్మవారి కనుక ఇక్కడ ఉంటే వీరితో పాటు నేను కొలవాలిగా అని చెప్పని అర్ధరాత్రి వేళ అయ్యా అమ్మవారికి దివ్యులు, అమ్మవారికి పావనములు, అమ్మవారి గురువులు, అమ్మవారికి వేరదాళ్ళు, అమ్మవారికి ముద్రగడ తీసుకొని వెళ్ళి గిరగరా గిరగరా దివసం అమ్మవారు తీసుకొని వెళ్ళి సముద్రాతీరంలో పాడేశారు. అప్పుడు అనుకున్నది అమ్మవారు, ఆనాడు మీకు తినడానికి అన్నం లేదు, కట్టడానికి వస్త్రాలు లేవు, కొనడానికి పార్పులు లేవు, ఉండడానికి వెళ్ళి లేదు. ఇవాళ తింటే రేపు వస్తుంది, రేపు తింటే వెల్లుండికి వస్తుంది. అలా జీవించే వారికి నేను ధనదాన్ని మన మేడల మీద హస్తభాగమే కలగజేసి గర్వాంతకారం చేత వెళ్ళబెగి నన్నే కాలంటారా మీ మతాంకారం మనసుకపోతే నా పేరు ఈతమ్మ కాదు కదా అనుకున్నాడు. ఈ విషయం ఎలా ఉన్నది ధర్మశ్వరుడు అనుకున్నాడు కదా. కానీ సముద్రా తీరాన భారసినంత మాత్రాన నన్ను విడిచిపెట్టి పోద్దా? పోదు, మళ్ళీ వచ్చి నన్ను కొలమంటుంది. అట్లా కాదు, ఇక్కడ లేకుండా చేయాలి. చేయాలంటే కొన్ని కష్టాలు పెడితేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పని అమ్మవారు ఏ విధంగా అవుతున్నదో అమ్మవారి పేరున కట్టెబొమ్మను జపించాడు. కట్టెబొమ్మను జపించి 7 మోపుల చెత్త మీద తెప్పించి రాది మీద తిప్పుకొని కొడుకున్నాడట. అమ్మవారు అయ్యో ఆ చింతమేలు తీసుకొని ఆ కట్టె మమ్మల్ని పడుచుకొని పడితే మరి కట్టె బొమ్మ పలుకుద్దా? పలకదు కదా. అమ్మవారి ఇక్కడ ఆ యొక్క ఆదిశేషుడు పండుపై ఉన్నది మహాతల్లి జగన్మాత. అక్కడ ఉన్న మహాతల్లికి ఏనుగు దొండ దగ్గర కొడుతున్నాయి. పడితే శరీరం పగిలిపోతుందట, రక్తం దారడై కుడుస్తున్నది. అప్పుడు అమ్మవారు దిగువ నిలుస్తుంది, కళ్ళు పూజ సరుకున్నది. అనంత అద్భుత కన్హజ భిన్నజ భిన్నాయిక హనంకృత త్రేత ద్వాపర కలియుగ ఇన్ని యుగానికి జగానికి మునుముందుగా పుట్టిన ఆది పరాశక్తి నేను, సృష్టికి మూలమైన శక్తి నేను. భూమి నేను సృష్టించింది, ఆకాశమైన సృష్టించింది, సూర్య చంద్రాలు నక్షత్రములు నేను గావించింది. గాలి నాది, నీరు నాది, నిప్పు నాది, మానవ సృష్టి నాది. ఇవాళ నన్ను పుట్టి భరించక మాత్రమాడ మీ గర్వాంతకారం అంచకపోతే నా పేరు ఈదులమ్మ గారు అని చెప్పని అమ్మవారి బయలుదేరిందిట. అమ్మవారిని కొనకపోవాలని చెప్పని మగరాజు మగదైవాలు కొనవాలని చెప్పని కైలాసం ఎదురుగా చక్కని గుడి కట్టించి 7 గుచ్చల మల్లె తోట నుంచి ఈశ్వరుని పూజిస్తామన్నారట. అమ్మవారు బయలుదేరి ఆగమన బయలుదేరింది. దురదన వద్ద పడి ఆడో దుండమున జాత, మగవాడ వద్ద పడి ఆడో బామనుగ జాత. దురతన వద్దెంప దుడ్డముగ చేత, మగవాడ వద్దెంప పామునుగ చేత, వినుగులమ చేత, వినుడముగ చేత, దగ్గిముగ చేత, దమగులమ చేత, కత్తెముగ చేత, గదాసురమ చేత, నాగవేల 12 చేతుల పడిన ఆయుధాలంలో హార్పాడంలో బయలుదేరింది. అమ్మవారికి 7 పుట్ల పాపం
వెనక చూస్తే 800 కళ్ళు, ముందు చూస్తే 300 కళ్ళు. మహాతల్లి జగన్మాత నిలువ 12 అడ్డం 6 ఆగబడ బయలుదేరింది. వచ్చేవరికి ఆ 7 గుచ్చల మల్లె తోట వేయించి ఈశ్వరుడు పూజిస్తామన్నారట. అప్పుడు చూసిన అది రాఘులారా, నాకేమైనా కైలాసమిస్తుండగా నన్ను కాదని కావదని కట్టెబొమ్మలు చేసిన రాజవేదిని కొట్టి ఇవాళ ఈశ్వరుడు పూజిస్తారా? నేనేంటో చూపిస్తాను చూడండి అన్నది. అమ్మవారు చూస్తావా? కాటలో ఈపుది కడగొట్ట మాత్రం మాయ కుచ్చల పంట మందు రాసంచి ఆ యొక్క ఈపు తీసింది. హోమం చెప్పని ఆది మంత్రము, అనంత మంత్రము, శక్తి మంత్రము 3 మంత్రము చదివి హోమం చెప్పిన విసిరేదట. ఎప్పుడైతే విసిరేదు బొగ్గు బొగ్గురా చేరుగా మాడినాడే బొగ్గులంటే మలమల మాడిపోయిందట. చూసనుకున్నారు నిన్న నీ పొడి మీద జాలేదని అది పట్టుకొని వచ్చిన చెక్కలో శబాష్ నెంబర్ 1. మా నాన్నతో కూడా నీకు నా తేడా కనపడుతున్నా, నీకు మారే ఉంటాడు. శాంతపడు. ఏడెకరాల మడితోడు ఎండిపోయాది అన్నయ్య. నిన్నలాగా ఏదో వరిశాము, మనందరం క్షేమంగా ఉన్నాం. ఆమెను కాదని పడదన్యం. ఇదిగో 7 ఎకరాల మల్లెతోట వెళ్ళిపోయింది. రేపేమో జరుగుతుందో నా మాట విని రండి ఏదో ముగ్గురుతో రమ్మంటున్నాడట. అంటే ధర్మేశ్వరుడు అంటున్నాడట. ఏమన్నాడు సభ? రామ రామ రామో అయ్యో సర్వసర్వని నేను కొలవడానికి వీలు కాదు, ఏమైనా తరవడానికి వీలు కాదు, కొలవలన్నాడు. చూసింది ఎదురమ్మ. ఒకనాడు 2 రోజులు 3 రోజులు కొన్ని రోజులు చూసింది. ఇకనైనా అమ్మ ఎదురమ్మ అన్నను కొలుస్తారేమో కానీ కొలవట్లేదు. అప్పుడున్నది కొనే రాజు గారా గర్వాంతకాలం చేత విరిగా మతాకాలంతో మలపడుతున్నారు కాబట్టి నీ దేవుని పట్టమంతా కూడా కాకి సోకం పట్టించబోతు నా పేరు ఎదురమ్మ కాదు అని చెప్పని అమ్మవారి దేవుని పట్టడానికి వచ్చింది. హోమని చెప్పని ఏ గుడి తీసి దేవుని పట్టమని చల్లిందట. ఎప్పుడైతే దేవుని పట్టమని చల్లిందో పట్టం ఎలా ఉండదు సార్?
అమ్మవారి మైకి చూస్తావా? అయ్యా వస్తున్నాడు కానీ బొక్కెట్లు అడ్డం తీసేయండి. అందునా కానీ అమ్మవారి కరుణ కనిపించట్లేదు. అమ్మ నువ్వు కూడా సర్వానికి అమ్మవారి కరుణ కాదు. నేను ఎవరిని? మగవాడిని. అమ్మవారు ఎవరు? ఆడదాన్ని నేను పొరపటమా? సర్వాన్ని పొరపడానికి వీలు కాదు, తలపడానికి వీలు కాదు కదా అంటున్నాడు. కొన్నాళ్ళు చూస్తుంది, చూసనుకున్నాడు అమ్మవారు. ఇకనైనా అమ్మ ఈదురమ్మ తల్లి అంటున్నారా లేదా అని చెప్పని చూద్దామని చెప్పని ఆ అమ్మవారు చూస్తావా? అయ్యా పుష్పాల గంప గావించుకున్నదంటే ఆ గంపలో మల్లెలు కురివేరి సంపగి అటువంటి పుష్పాలు గావించుకొని అమ్మవారు బయలుదేరి అమ్మవారు బయలుదేరింది. పెట్టింది. రాజు చూస్తున్నారు అన్నయ్య. కానీ మన ఈశ్వరుడికి పూజలు లేక పురస్కారం లేక చాలా రోజులు అయ్యాయి. ఏమది ఏ ఊరు? ఒక కవితాలతో వస్తుందట మహాతల్లి అనుకుంటారు కదా. ఆ ఇడుపుల ఎందుకు వస్తుందిలే, ఆమె ఎట్ట వస్తుంది, ఏ విధంగా వస్తుంది, మనకు కనపడిద్దా అనుకుంటారు. మనకు కనపడిద్ది కానీ అమ్మవారిగా కనిపించదు. ఒక్కొక్క అవతారంతో వస్తుందట. పేదల పెద్ద అవతారం ధరించింది. ఇదే విధంగా గడగడ వణిగిపోతున్నది. ఆ పుష్పాల గంప ఇద్దరు పెట్టుకున్నది. పెట్టాది. రాజు చూస్తున్నారు అన్నయ్య. మనం ఏ పట్ల వెళ్ళినా కానీ ఎక్కడ దేవుని పుట్టినడానికి పుష్పాలుగా లేదు, దొరకలేదు. మరి ఇది ఏ ఊరు, ఏ పళ్ళు, ఏ పట్టము? మరి పుష్పాలు తీసుకుని వచ్చాది. ఈ పుష్పాలు తీసుకుని వెళ్ళి అభిషేకం జరుగుతుంది. అభిషేకం ఓం గణనాయక శుక్రం రదనం దస్యవస్మం చతురభుజ సర్వవిఘ్నోద్ధం. ఓం శుక్రం రదనం సస్యవర్ణం చతురభుజం చతురాయణ. చంద్రోడాంజనం తాదయమాయం కేరం జలాసాగరం చంద్రభాషేక వైకుంఠ పద్మం విద్వాంత ఓం మాధవ విష్ణాయ విఘ్నేశ్వరాయ నమః. ఓం విశ్వాయ నమః. ఓం గరుడకంఠాయ నమః. ఓం బాలాభిషేకాయ నమః. తేనాభిషేక నమః. అంటే నానే అది ఆవు పాలు ప్యాకెట్ నీళ్ళు ఒక గ్లాసులో తీసుకో. అయ్యా గ్లాస్లో నీళ్ళు రబ్బర్ గ్లాసులో చూడండి, డిస్పోజ్ చూడండి. శశిపుందో నిపుందగర ఆతా వేద భవతినగా రసాల విడహ. महाशक्ति शक्ति हो भयंकार महाकाल महाशक्ति वही शक्ति वही श्याम वही महाकली ओंकार वही आदि पराशक्ति है नाम. ఎరగారు 2 గ్లాసులు తీసుకొని పసుపు కుంకుమ 2 గ్లాసులు చూసుకోయా. ఎరగారు కృష్ణ ओम विघ्नेश्वराय नमः. ओम गणनायकाय नमः. श्वेतोरतः माता पिता ओम माधव विष्णुराय नमः. आदिशक्ति पराशक्ति ओंकारे महाकाले महारुद्र भयंकारी महाकाली ओम भयंकारी पटो भयंकारी महाशक्ति है.
ఇలా కలిపారు. ఓం జరాభిషేక మహా, ఓం పాలాభిషేక మహా, ఓం విఘ్నేశ్వర గరుడకంఠ హేమకుంఠోడాద్యం దాతహేమాగ్రం క్షీరం జలాసాగరం సప్త సమ్మన పాదశాస్త్రీకా విద్వాంసః. గ్లాస్ వారం మీరు ఇవ్వండి. ఓం కుంకాభిషేక నమః, ఓం కుంకాభిషేక నమః, ఓం పారాభిషేక నమః, ఓం నీలాభిషేక నమః, ఓం దేవాభిషేక నమః. శుక్లం నదర శస్వం శత్రుభుజ సర్వవిఘ్నోపచంద్రో మాధవః. ఓం పుష్పాభిషేక నమః, ఓం పారాభిషేక నమః, ఓం ధ్యానాభిషేక నమః, ఓం శుక్లాం నదర శస్వం చక్రభుజం సర్వవిఘ్నోపచంద్రో మాధవః. జలాసావం. ఓం మహాదిశక్తాయ నమః. ఓం నీలాభిషేక మరి పాల ప్యాకెట్ ఏది పాలాభిషేకం చేశారు కదా. అయ్యా వెళ్తారా మీ దంపతులు చూడు చూడు రాయి చూశారు కొబ్బరికాయలు కొడతానికి వెనకాల ఉన్నాను చూడరే. లేదు అని అనుకోవద్దు. లేదు అలంకరణ చేసినాక అమ్మా ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు సాంబ్రాణి అందరండి. ఓకే అలంకరణ అయినాకంట తీసుకోరు అన్నయ్య ఏమవుతో తీసుకుంటున్నాడు నేనే చేతికి అనాలనుక అయ్యా ఈ బేషన్ తీసుకెళ్తారా
చూసుకోండి అలంకరణ చేయకుండా కాకేడు వచ్చేటప్పుడు వ్యాపారాన్ని చేద్దాం. చూడన్నా అరౌండ్ దారం పెట్టి కట్టు మధ్యలో అప్పుడు దారం పెట్టి కట్టు ఇంకా దారం దానా ఒక ముక్కనా అట్లుంటే పడిపోతుంది కన్నా దండం పెట్టుకో. ముగ్గురు ఆడపిల్లలు పుట్టాలి. ముగ్గురు ఆడపిల్లలు పుట్టాలి. ఎంతమంది పుడితే ఏమైంది? పోతురాజు పుట్టాక ముగ్గురు అన్నా పొట్ట మీద పడిపోతుంది. మలుపులు కానీ ఏంది నువ్వు అనేది? మొత్తం ఆడబెట్టాలి చూడు. కాపాచి పక్కది కింద వాళ్ళకి పట్టుకో మీరు అటు తగిలిండి వాళ్ళు పెట్టుకుంటారు. పడకండి పెట్టి వాళ్ళకి గాజులు పెట్టావు నాకేం పెట్టామంటే పోదురాదు. ఆగు ఆగు అయ్యా పోతురాజు కండవ తీయండిరా. ముగ్గురు 3 దండలు అయ్యండి వాళ్ళకి. డ్రెస్ వేసినాక ఎత్తేటప్పుడు వేద్దాం మెల్లం. స్నానాలు చేశారంట్రా. ఉండండిరా పెడుతున్నారా పూజ అయినా ముందర తర్వాత తొందర పెట్టకూడదు. తర్వాత వెళ్ళేటప్పుడు తొందర పెట్టుకోండి. ఇక అన్నీ ఎకరంగా ఉండాలి. ఓడ తీసేయి అది మడతలు తీసేది తీసేయి అంతే. అట్టాగండి సరేలే కానీ కట్ట వచ్చేది కానీ ఓడి పోకుండా కాదు అని కలపమాక. అదే అదే మరి
అమ్మా టైం లేదమ్మా, టైం 2 అవుతుంది కదా. ఎక్కువదమ్మా. బంగాళ శల్లంచె పాడ పల్లోలో రంగన మచ్చాలు రాసిపోసి అందరూ సందేగి అంగ బంగారనే తల్లవి ఎదులమ్మకు నాంచరమ్మకు జయ యాభలో బొమ్మలో మనవలో పంజరమలో యాభలో నాంచరముకు పోతురాజుకు హలో గారు
పక్కరారా ఏంది కదే బా తీసుకో హలో వస్తుంది చెప్పేసి
కొంచెం ఊరికి వచ్చింది ఉయ్యాల మా తల్లి వెదలమ్మ ఉయ్యాల వచ్చింది ఉయ్యాల మా తల్లి వెదలమ్మ ఉయ్యాల వెండి పలకల మీద ఉయ్యాల మా తల్లి వెదలమ్మ ఉయ్యాల వెండి పలకల మీద ఉయ్యాల మా తల్లి వెదలమ్మ ఉయ్యాల పగిడి పలకల మీద ఉయ్యాల మా తల్లి వెదలమ్మ ఉయ్యాల పైన పలకల మీద ఉయ్యాల మా తల్లి వెదలమ్మ ఉయ్యాల పడికి పలకల మీద ఉయ్యాల పల్నాటి మా తల్లి ఉయ్యాల పైన పలకల మీద ఉయ్యాల మా తల్లి వెదలమ్మ ఉయ్యాల కొడితే వెదలమ్మ ఉయ్యాల కొడుకున విచ్చింద ఉయ్యాల కొడుకు విచ్చింద ఉయ్యాల కొడుకుల విచ్చింద ఉయ్యాల ముక్కుతే వెదలమ్మ ఉయ్యాల మన వల్ల విచ్చింద ఉయ్యాల హడితే వెదలమ్మ ఉయ్యాల మన వల్ల విచ్చింద ఉయ్యాల 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 ఊరేగ వచ్చింద ఉయ్యాల 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 గౌరవ ఉయ్యాల ఊరనక దున్నించి ఉయ్యాల ముల్లెల నాటే ఉయ్యాల